హాయ్ అండి, అందరికి నమస్కారం. హౌ ఆర్ యూ? అంటే ఇక్కడ నాకు తెలిసి ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళందరూ బయట నుంచి ఎవరైనా ఈ సినిమా చూసిందంటే నాకు తెలిసి ఫస్ట్ నేనే అనుకుంటా. నాకు పెళ్ళింది కాబట్టి నా వైఫ్తో కలిసి చూసాను సినిమా. నేను చాలా 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 రోజులు, సంవత్సరాలు అయింది నేను ఒక సినిమా చూసి. అంటే ఇక్కడ ఇలా కుర్రోళ్ళు ఉన్నట్టు నాకు కూడా ఫస్ట్ క్లాస్ నుంచి ఒక 12 మంది బాయ్స్ ఉన్నారు నా ఫ్రెండ్స్ వాళ్ళు. ఇప్పటికీ మేము అందరం కలిసి తిరుగుతూ ఉంటాం. అందరికి పెళ్లి లేపి వేరే రూట్కి వెళ్ళి ఉన్నారు. సో నాకు సినిమా చూసినప్పుడు ఆ నాస్టాల్జియా ట్రిప్ అనేది నాకు ప్రతి సీన్ లో చిన్నప్పుడు ఒకే ప్లేట్ లో మీరు అందరు తింటున్నప్పుడు నాకు నా ఫ్రెండ్స్ గుర్తొచ్చారు. అండ్ గొడవ పడినప్పుడు చాలా సార్లు ఫీల్ అయినప్పుడు అవి గుర్తొచ్చాయి. అండ్ రేపు పొద్దునే సినిమా ఇలా స్నేహితులు ఫ్రెండ్షిప్ గురించి చాలా టైట్ గా, చాలా బ్యూటిఫుల్ గా రాసిన వంశీ కమిటీ కుర్రోలు కాదు, ఎక్కడున్న కుర్రోళ్ళు ప్రతి ఒక్కరికి వాళ్ళ మనసులో ఆస్ట్రేలియా ట్రిప్కి వెళ్తారు ఈ సినిమా చూసి. అండ్ చాలా ఎమోషనల్ అవుతారు. అండ్ దాంట్లో నో డౌట్ నేను చాలాసార్లు నిజంగా, అంటే నేను యాక్టర్ కాబట్టి సినిమా చూసేటప్పుడు ఏడుపు వస్తున్నప్పుడే ఈ సినిమానే అనుకుంటూ ఉంటాను. బట్ ఈ సినిమా చూసేటప్పుడు నేను యాక్టర్ని అన్ని మర్చిపోయి కళ్ళ నుంచి నిజంగా వీడియో వచ్చాను. I personally feel that you really excelled. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఈ సినిమాలో పనిచేస్తున్నారు. మ్యూజిక్ అనేది సో సోల్ఫుల్. ఇందాక 12 పాటలు ఉన్నాయంటున్నారు. నాకు ఎక్కడ 12 పాటలు ఉన్నాయో అర్థం కాలేదు. ఫస్ట్ ఆ రోజుల్లో సాంగ్ స్టార్ట్ అయినప్పుడు ఒక సినిమా ఒక బ్యూటిఫుల్ మూడ్ సెట్ చేస్తుంది. అండ్ అక్కడి నుంచి అసలు నెక్స్ట్ 2.5 hours ఒక బ్రీజ్ లాగా వెళ్ళిపోతుంది సినిమా. అండ్ కంగ్రాట్స్ టు యూ అండ్ అన్వర్, అమేజింగ్ ఎడిటింగ్. ఐ మీన్ టెక్నికల్ గా కనపడింది ఎడిటింగ్ చాలా బాగుండింది అని యూజువల్లీ. అండ్ సూపర్ గ్రేట్ డిజైన్ వర్క్. అండ్ డిఓపి రాజు గారు, అంటే ఒక సినిమా సక్సెస్ఫుల్ అవడానికి నిజంగా చాలా డిపార్ట్మెంట్స్ ఆల్ 24 క్రాఫ్ట్స్ కలిసి వండర్ఫుల్ గా వర్క్ అవ్వాలి. అలాగే ఇందులో పనిచేస్తున్న ప్రతి ఒక్క టెక్నీషియన్, ప్రతి ఒక్కరికి, అండ్ వీళ్ళందరినీ మెంటర్ చేసిన వంశీకి నిజంగా వంశీ ఆల్ ది బెస్ట్ వంశీ. అండ్ అంటే సినిమా పూజప్పుడు ఒకసారి వచ్చాను. నిజంగా అంటే నిజంగా చెప్పాలంటే నేను ఒకే చెల్లి 12 మంది అబ్బాయిలతో ఏదో సినిమా చేస్తుంది అనుకున్నాను తప్ప సినిమా చూస్తుంటే అర్థమైంది వీళ్ళు మామూలు సినిమా చేయలేదు. రేపు పొద్దున August 9th థియేటర్లో ఇక్కడ జాతర అని పెట్టారు. రేపు August 9th థియేటర్లో జాతర పోతుంది. అండ్ ఈ సినిమాలో యాక్ట్ చేసిన అంటే టెక్నికల్ టీమ్ ఎంత ఉన్నా కూడా రేపు పొద్దున కెమెరా ముందు కనిపించే బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా చాలా బాగా చేశారు. అంటే నేను ఇట్ వాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ డెబ్యూస్ దట్ యూ కెన్ ఎవర్ హ్యావ్. ఒకప్పుడు చేశారు కాదు, యాక్టింగ్ లో అదే బ్యూటీ. పక్క నుంచి నటిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు ఆపోజిట్ ఎమోట్ చేసే విధానం ఉండాలి. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ చాలా 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 అద్భుతంగా చేశారు. అండ్ ఇందాక అంటున్నారు కాంపిటీషన్ అని. మా అందరు కాదు, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా గట్టిగా వినపడతాయి అందరి పేర్లు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కాదు, పొద్దున సినిమా చెప్తున్నాను, సినిమా బార్డర్స్ లో ఈ ఫిలిం నిజంగా చాలా అమేజింగ్ కంటెంట్ తీసిన సినిమా. మన మంజులం బాయ్స్ ఒక సినిమా మలయాళంలో వచ్చి క్రియేటెడ్ రేంజ్ ఇన్ తమిళనాడు, హైదరాబాద్, ఎవ్రీవేర్. ఈ కమిటీ కూరలు అదే రిపీట్ చేయబోతున్నా. నాకైతే చాలా అండ్ నాకు నేను తేజ్ సినిమాలోకి రాకముందు కళ్యాణ్ బాబాయ్ వాళ్ళని కలిసి మాట్లాడారు. ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఎవరొకటి కాదు. ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రతి ఒక్క యాక్టర్ కి స్పేస్ ఉంటుంది, ప్రతి ఒక్క టెక్నీషియన్ స్పేస్ ఉంటుంది. కష్టపడి కమిటెడ్ గా పనిచేసి డిసిప్లిన్ గా ఉంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇస్ ద బెస్ట్ ప్లేస్ టు బీ ఇన్. అండ్ మీ అందరికీ వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. మీరు మంచి మంచి సినిమాలు చేస్తూ, ఎంతో గొప్ప సినిమాలు చేస్తూ, I hope you guys shine and I hope you guys have a beautiful, beautiful future, all of you. And మీలాంటి ఒక అమేజింగ్ ఇంతమంది బండ్ ఆఫ్ టాలెంట్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నందుకు మా చెల్లికి వెరీ 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 ప్రౌడ్. ఇందాక ఆయన అంటున్నారు, ఇప్పుడు చెల్లి చూసి కానీ ఇందాక మీ పేరెంట్స్, మీ అన్నలు కానీ, మీ అన్న తమ్ముడు గొప్పడైతే అన్న ఎప్పుడు కుళ్ళిపోడు, ఆనందిస్తాడు. మా చెల్లి ఎంత పైకి వెళ్ళినా నాకైనా పైకి వెళ్ళినా నేను ఆనందిస్తూనే ఉంటాను. అండ్ వెరీ వెరీ హ్యాపీ నిహారిక దట్ యూ క్రియేటెడ్ సచ్ ఎ గ్రేట్ ప్లాట్ఫామ్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ August 9th
ఈ సినిమా రేపు పొద్దున్న థియేటర్లో దద్దరిల్లిపోతుంది అండ్ జాతర ఉండబోతుంది అండ్ దిస్ ఇస్ going to become a blockbuster for sure. All the best to everyone. And to every technician. Thank you so much. And